మన మొబైల్లో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రన్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ట్రెబ్ ఎడిట్ అనే అప్లికేషన్ని సెర్చ్ చేయాలి. ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా ట్రెబ్ ఎడిట్ మొబైల్ హెచ్టిఎంఎల్ ఎడిటర్. ఓకే, ఆ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. 5.96 MB ఉంది యాప్. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. కింద నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఫినిష్. ఓకే, మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, అది ట్యాప్ చేసి సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో పైన ఎడిటర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఎడిటర్ సెట్టింగ్స్లో ఆటో కంప్లీట్ అని ఉంది ఇక్కడ ఆప్షను, అది ఎనేబుల్డ్ ఉంది, దాన్ని డిజేబుల్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కింద మెనూ అనే ఆప్షన్ ఉంది కదా, మెనూలో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. లెర్న్ టు కోడ్, గెట్ సోర్స్ కోడ్, వర్క్ స్పేస్, టెక్స్ట్ ఎడిటర్. దీంట్లో టెక్స్ట్ ఎడిటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకు ఒక టెక్స్ట్ ఎడిటర్ అనేది అక్కడ వస్తుంది. ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ కోడ్ ఏదైతే మనం రాద్దాం అనుకుంటున్నామో అది రాస్తాం. ఓకే, సో ఇక్కడ మన కీబోర్డ్ పైన ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే క్యారెక్టర్స్ మనకి ఇక్కడ ఇస్తాడనమాట ఆ ఎడిటర్లో. ఓకే, సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఏ విధంగా రాస్తాం, లెస్ దాన్, హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్. ఓకే, ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ లైన్లో బాడీ అని రాద్దాం. బాడీ అనే ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో హెడర్ 1 సంబంధించి ఒక టెక్స్ట్ అనేది రాద్దాం. ఓకే, దిస్ ఈజ్ హెడింగ్ అని రాసి ఆ హెడర్ 1 ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకే, కీబోర్డ్ పైన మీకు కొన్ని ఇచ్చాడు కదా, ఓకే, లెస్ దాన్ స్లాష్ అనేసి ఒకటి ఇచ్చాడు కదా, క్లోజ్ చేయడానికి అది ఉపయోగిస్తాం మనం. ఓకే, H1 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత బాడీ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ HTML అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేయడానికి మీకు పైన ఆప్షన్ ఇచ్చాడు చూసారా, ఆ సెర్చ్ బటన్ పక్కన ఫ్లాపీ డిస్క్ బొమ్మ ఇచ్చాడు కదా, అది సేవ్. ఓకే, దాని మీద ట్యాప్ చేసి మనం ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, నేను first.html అని ఇస్తున్నాను. సేవ్ అని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఆ సేవ్ బటన్ పక్కన మనకి రన్ చేయడానికి ఒక బటన్ ఇచ్చాడు. ఓకే, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. చూసారా, దిస్ ఈజ్ హెడింగ్ అనేసి మనకు అక్కడ డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ బాడీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఏంటంటే బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ మనం మార్చుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు, ఓకే, పింక్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఏ విధంగా వస్తుంది చూడండి. ఓకే, చూసారా, బ్యాక్గ్రౌండ్ ఏమో పింక్ కలర్లో వచ్చింది, పైన దిస్ ఈజ్ హెడింగ్ అనేసి వచ్చింది. ఓకే, తర్వాత ఈ దిస్ ఈజ్ హెడింగ్ అనేది మనకి సెంటర్లో రావాలనుకుంటే అప్పుడు ఏమి యూజ్ చేయాలంటే సెంటర్ అనేసి ఒక ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకే, ఆ దిస్ ఈజ్ హెడింగ్ తర్వాత ఆ సెంటర్ ట్యాగ్ని ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు చూసారా, దిస్ ఈజ్ హెడింగ్ అనేది మనకి సెంటర్లో వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం హెచ్టిఎంఎల్ కోడ్ అనే దాన్ని మొబైల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ట్యాగ్ రాస్తున్నా చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది రాస్తున్నా. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని రాస్తున్నా. ఓకే, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. చూసారా, దిస్ ఈజ్ హెడింగ్ అనేదేమో పెద్దగా ఉంది, తర్వాత దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అనేది కొంచెం చిన్నగా ఉంది. ఎందుకని, అదేమో H1 ట్యాగ్ యూజ్ చేసాము, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అనేదేమో P అనే ట్యాగ్ని యూజ్ చేసాం కాబట్టి. తర్వాత
దీనిపైన ఏముందో చూడండి, ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది. ఓకే, అదేంటంటే టైటిల్. ఓకే, మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్లో పైన మనకి ట్యాబ్ మీద డిస్ప్లే అవుతుంది కదా టైటిల్, ఆ టైటిల్ అనమాట. మనం టైటిల్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఫైల్ నేమ్ అనేది వస్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు మనం టైటిల్ పెట్టి చూద్దాం. టైటిల్ ఎక్కడ పెడతామంటే హెచ్టిఎంఎల్ తర్వాత హెడ్ అనే ట్యాగ్లో టైటిల్ అనేది పెడతాం. ఓకే, హెడ్ అనే ట్యాగ్లో టైటిల్ అనే ట్యాగ్లో ఏం రాద్దాం, టైటిల్ ఫస్ట్ వెబ్ పేజ్ అని రాద్దాం. ఫస్ట్ వెబ్ పేజ్ అని రాస్తున్నాను. ఇక్కడ టైటిల్ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. తర్వాత హెడ్ అనే ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాము. రన్ చేస్తే పైన చూడండి మీకు ఫస్ట్ వెబ్ పేజ్ అనేసి వచ్చింది అక్కడ. ఓకే, మనం టైటిల్ మెన్షన్ చేసాం కాబట్టి అది వచ్చింది. టైటిల్ మెన్షన్ చేయకపోతే ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఓకే, ఈ విధంగా H1 అండ్ P అనే ట్యాగ్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ ఒక లిస్ట్, మనకి లిస్ట్లో ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ అనేసి కొన్ని రకాలు ఉంటాయి. దాంట్లో ఆర్డర్ లిస్ట్ని డిస్ప్లే చేద్దాం. ఆర్డర్ లిస్ట్ అంటే ట్యాగ్ ఏమి ఉపయోగిస్తామంటే OL అనే ట్యాగ్ని ఉపయోగిస్తాము. OLలో ఒక్కొక్క లిస్ట్ ఐటమ్కి LI అనే ట్యాగ్ని ఉపయోగిస్తాం. ఓకే, LI. సో ఫస్ట్ ఆరెంజ్ అనేసి లిస్ట్ ఐటమ్ని ఇచ్చాను. LI అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక LI మ్యాంగో అనేసి ఇస్తున్నాను. LI అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక LI తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రేప్ అని ఇస్తున్నాను. LI అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో దీంతో మనకి ఆర్డర్ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి OL అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. చూసారా, 1 ఆరెంజ్, 2 మ్యాంగో, 3 గ్రేప్. ఓకే, ఇది ఆర్డర్ లిస్ట్ కాబట్టి మనకి నెంబర్స్ అనేవి ఆ విధంగా కనబడింది. ఓకే, నెంబర్స్ అనే కాదు, మనం కావాలంటే ఆల్ఫాబెట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ OL అనే ట్యాగ్ దగ్గర టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ A అని ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో. ABC అని వచ్చింది. ఓకే, టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ A అని ఇస్తే ABC అని వచ్చింది. అదే టైప్ ఈక్వల్ టు స్మాల్ a కనుక ఇచ్చామనుకోండి అప్పుడు ABC అనేవి స్మాల్ లెటర్స్లో వస్తాయి. అట్లానే టైప్ ఈక్వల్ టు స్మాల్ I అని ఇస్తే రోమన్ నెంబర్స్ వస్తాయి. 1 2 3 అనేవి రోమన్ నెంబర్స్లో వస్తుంది. చూడండి 1 2 3 అనేవి రోమన్ లెటర్స్లో వచ్చాయి. అట్లానే క్యాపిటల్ I కనుక ఇస్తే రోమన్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి. చూసారా, 1 2 3 అనేవి క్యాపిటల్ లెటర్స్లో వచ్చాయి. ఓకే, ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంటుంది. అదేంటంటే సపోజ్ టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ A అని ఇచ్చాను. ఓకే, స్టార్ట్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాను. అంటే 4th దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ABCD దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి DEF అనేది వస్తుంది. ఇక్కడ రన్ చేస్తున్నా చూడండి, చూసారా DEF అనేది వచ్చాయన్నమాట. ఓకే, అదే టైప్ ఈక్వల్ టు A అని కాకుండా క్యాపిటల్ I ఇచ్చాయనుకోండి అంటే ఏంటి, రోమన్ లెటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 4th రోమన్ లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చూసారా 4 5 6 అనేవి ఈ విధంగా వస్తుందన్నమాట. అది ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకో లిస్ట్ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసరికి OL కాకుండా UL అనేసి రాస్తాము. సో ఇక్కడ క్లోజ్ చేసే దగ్గర కూడా UL అని క్లోజ్ చేస్తాము. ఇక్కడ రన్ చేస్తున్నా చూడండి. రన్ చేస్తే మనకు అన్ఆర్డర్ లిస్ట్కి ఎట్లా వచ్చింది, ఇట్లా డాట్స్ వచ్చాయి చూసారా. ఓకే, మనకి ఇందాకేమో నెంబర్స్ వచ్చాయి 1 2 3 అని, ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే, దాన్ని ఏమంటామంటే డిస్క్ సింబల్ అనేసి అంటాం, డిస్క్. ఓకే, ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్కి సంబంధించి మనం ప్రాపర్టీస్ ఏం రాసుకోవచ్చు అంటే టైప్ ఈక్వల్ టు, ఓకే టైప్ ఈక్వల్ టు సర్కిల్ అని రాస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం.
ఓకే, సర్కిల్ అని రాస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూసారా, మనకి సర్కిల్ వచ్చిందనమాట. ఆరెంజ్ ముందు మ్యాంగో, గ్రేప్ అనే దాని ముందు సర్కిల్ అనేది వచ్చింది. సపోజ్ సర్కిల్ అని రాయకుండా స్క్వేర్ అని రాస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూసారా ఏ విధంగా వచ్చిందో, మనకి స్క్వేర్ షేప్ వచ్చింది. బై డిఫాల్ట్గా అదేం తీసుకుంటుందంటే డిస్క్, అంటే సర్కిల్ వచ్చి దాని లోపల ఫిల్ అవుతుంది అనమాట. చూసారా, డిస్క్ అని రాస్తే ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది. అదేం లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ లిస్ట్ ఏంటంటే డెఫినేషన్ లిస్ట్. ఓకే, సో డెఫినేషన్ లిస్ట్ మనం రాయడానికి డెఫినేషన్ లిస్ట్ కాబట్టి డిఎల్, ఆర్డర్డ్ లిస్ట్కి అయితే ఓఎల్, అన్ఆర్డర్డ్ లిస్ట్కి అయితే యూఎల్, డెఫినేషన్ లిస్ట్కి డిఎల్. దీంట్లో డెఫినేషన్ టర్మ్ ఏంటి, డిటి ఏంటి. సపోజ్ మనం కంప్యూటర్ యొక్క డెఫినేషన్ రాద్దాం అనుకున్నాం అనుకో, కంప్యూటర్ అని రాసేసి ఆ డిటి అనే దాన్ని క్లోజ్ చేయాలి, డెఫినేషన్ టర్మ్. ఓకే, తర్వాత దాని యొక్క డెఫినేషన్, దాన్ని ఏమంటామంటే డెఫినేషన్ డేటా అనేసి అంటాం. సో డిడి, ఇక్కడ మనం కంప్యూటర్ యొక్క డెఫినేషన్ రాస్తాం. ఓకే, ఈ విధంగా మనం డెఫినేషన్ అనేది రాసాము. సో ఇప్పుడు ఆ డెఫినేషన్ డేటా అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేశాను. సో తర్వాత డిఎల్, డెఫినేషన్ లిస్ట్ అనే ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వస్తుందో. చూసారా, కంప్యూటర్ అనేది పక్కన ఆ డెఫినేషన్ టర్మ్ వచ్చింది, తర్వాత కింద దాని యొక్క డెఫినేషన్ వచ్చింది అనమాట. ఓకే, సపోజ్ ఈ కంప్యూటర్ అనే టర్మ్ మనం బోల్డ్గా రావాలనుకుంటే బి అనే ఒక ట్యాగ్ని ఉపయోగిస్తాం. ఓకే, కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఈ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, కంప్యూటర్ అనేది పైన బోల్డ్గా వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం లిస్ట్స్ ట్యాగ్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇన్సర్ట్ అనేసి ఒక ట్యాగ్ ఉంటుంది. ఇన్సర్ట్, సపోజ్ ఇక్కడ ఎలక్ట్రోమెకానికల్ అనేది ఉంది కదా టెక్స్ట్, అక్కడ నేను ఇన్సర్ట్ అనే ట్యాగ్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఐఎన్ఎస్ అనే ట్యాగ్, ఎలక్ట్రోమెకానికల్ డివైస్ అనే దానికి. ఓకే, ఇక్కడ ఐఎన్ఎస్ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వస్తుంది. చూసారా, ఎలక్ట్రోమెకానికల్ డివైస్ అనే దానికి ఏమొచ్చింది, అండర్లైన్ వచ్చింది. సో ఐఎన్ఎస్ అనే ట్యాగ్ని ఉపయోగిస్తే మనకి ఆ టెక్స్ట్కి అండర్లైన్ అనేది వస్తుంది. తర్వాత ఈ ప్రాసెసెస్ ఇట్ అని ఉంది కదా, దానికి డెల్ అనే ట్యాగ్ని ఉపయోగిస్తాను. అది ఎందుకు అనేది చూద్దాం. ఓకే, డెల్ అనే ట్యాగ్ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఓకే, తర్వాత ప్రాసెసెస్ అన్న తర్వాత ఆ డెల్ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, ప్రాసెసెస్ అనేది ఏమైంది, స్ట్రైక్ ఆఫ్ అయింది, అంటే కొట్టేసినట్టుగా వచ్చింది. ఓకే, ఆ విధంగా మనం డెల్ అనే ట్యాగ్ని ఉపయోగించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకో 2 ట్యాగ్స్ చెప్తాను మీకు. అవి ఏంటంటే సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. అవి ఎందుకు ఉపయోగిస్తామనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సపోజ్ నేను హెడర్ 1లో ఓకే H2O అని రాద్దాం అనుకుంటున్నాను. H2O. ఓకే, హెడర్ 1ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏ విధంగా వస్తుంది చూడండి. సో H2O అనేది ఆ విధంగా వచ్చింది, కానీ 2 అనేది ఎక్కడ రావాలి, హెచ్కి కొంచెం కిందకి రావాలి. 2 అనేది హెచ్ పక్కన వచ్చింది కదా, పక్కకు రాకూడదు, కిందకి రావాలి. ఆ కిందకి రావడానికి ఏం ట్యాగ్ ఉపయోగిస్తామంటే సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్ని ఉపయోగిస్తాం, SUB. ఓకే, మళ్ళీ ఆ 2 అయిపోయిన తర్వాత ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది. చూసారా, H2 అనేది ఆ విధంగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ యూజ్ చేస్తున్నా. బ్రేక్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అంటే నెక్స్ట్ లైన్లో రావడం కోసం. ఓకే, ఇక్కడ A² + B² అని రాద్దాం అనుకుంటున్నా. ఓకే, A² + B² అని రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడండి, A2 + B2 అని వచ్చింది. స్క్వేర్ అనేది ఎక్కడ రావాలి, కొంచెం పైకి రావాలి మనకి. ఓకే, సో పైకి రావాలంటే ఏం చేయాలంటే ఆ 2కి ఇటు పక్కన మనం సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేయాలి, SUP అనే ట్యాగ్ని ఉపయోగించాలి. తర్వాత 2 అయిపోగానే మళ్ళీ ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. అదేవిధంగా B² కూడా 2 పక్కన
ఎస్యూపీ అనే ట్యాగ్ను ఉపయోగించాలి. తర్వాత 2 అయిపోయిన తర్వాత ఎస్యూపీ అనే ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఓకే, మనకు కొంచెం పెద్దగా రావడం కోసం ఏం చేస్తామంటే ఇది కూడా ఈ మొత్తం H1 అనే ట్యాగ్లో పెడదాం. ఇక్కడ H1 అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి A² ప్లస్ B² ఈ విధంగా వస్తాయి అన్నమాట. అవి సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అనే ట్యాగ్స్. ఓకే, ఈ విధంగా మనం సింపుల్ HTML ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. తర్వాత మనం స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఉపయోగించి జావా స్క్రిప్ట్ కూడా దీంట్లో రాసి రన్ చేసి చూడవచ్చు. ఓకే, స్టైల్ అనే ట్యాగ్ ఉపయోగించి మనం ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలామంది దగ్గర కంప్యూటర్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం ప్లేస్టోర్లో ట్రెబ్ ఎడిట్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో సెట్టింగ్స్లో ఆటో కంప్లీట్ అనే ఆప్షన్ని డిజేబుల్ చేసాం కదా, అది ఎందుకు చేసామంటే సపోజ్ ఆటో కంప్లీట్ అనే ఆప్షన్ని ఇక్కడ సెట్టింగ్స్లో ఎక్కడన్నా సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. సెట్టింగ్స్లో ఆటో కంప్లీట్ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఎనేబుల్ చేస్తే సపోజ్ నేను ఫాంట్ అనే ట్యాగ్ ఉపయోగిస్తున్నా. ఫాంట్ అనే ట్యాగ్ రాసి ఇక్కడ నేను గ్రేటర్ దాన్ సింబల్ పెట్టగానే ఆ క్లోజింగ్ ట్యాగ్ కూడా అక్కడ వచ్చేస్తుంది. ఆ మధ్యలో మనం ఏం రాయాలనుకుంటున్నామో అది రాస్తాం అన్నమాట. ఓకే, ఏ ట్యాగ్ అయినా సరే సపోజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉపయోగిద్దాం అనుకుంటున్నా. సో లెస్ దాన్ పారాగ్రాఫ్ గ్రేటర్ దాన్ పెడతా. గ్రేటర్ దాన్ పెట్టగానే క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా ఆ పక్కన వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏదైతే మనం టైప్ చేద్దాం అనుకుంటున్నామో అది రాస్తాం. ఓకే, ఆటోమేటిక్గా అది వస్తుంది. అది రాకూడదు అనుకుంటే మనం ఆటో కంప్లీట్ ఆప్షన్ని డిజేబుల్ చేయాలి. అది వచ్చినా పర్లేదు అనుకుంటే ఆటో కంప్లీట్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.